యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువ పశువుల మందులు, గొర్రెల మేకల మందులు ఒక విస్తారంగా సంపాదించుకుంది. నా కొరకు వెండి బంగారములను, రాజులను సంపాదించు సంపదను, ఆయా దేశంలో దొరుకు సంపదను కూర్చుకుంటుంది. నేను గాయకులను మనుషులిచ్చి ప్రోత్సహించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపమతులను ఉంచుకుంటుంది. నాకు ముందు యెరూషలేమునున్న వారందరికంటే నేను వెనుడై అభివృద్ధి నొందుతుంది. నా జ్ఞానాన్ని విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా నేను అభ్యంతరం తప్పలేదు. అంటే ప్రసంగి చెప్తున్నాడు, నాకు కావాల్సిన నేను సమకూర్చుకుంటుంది. అలాగే నా భార్యలో ఉండడానికి ఇల్లులు, అలాగే ద్రాక్ష తోటలు పండించడానికి మడులు అన్ని నేను చేసుకున్నాను. కానీ అవి కూడా వ్యర్థమే చెబుతున్నాడు. అయితే లాభకరమైన ఏది నాకు కనబడలేదు అని చెబుతున్నాడు. మనం అనుకుంటాం డబ్బుండడం వల్ల, అలాగే ఆస్తం వల్ల ఏదో చాలా ఆనందంగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ అది ఏముండదు అనమాట. ప్రసంగి చెబుతున్నాడు ఇవన్నీ వ్యర్థమని. ప్రసంగి 11:9. యవ్వనుడా, నీ యవ్వనమును సంతోషపడుము, నీ యవ్వన కాలమును నీ హృదయం సంతృష్టిగా ఉండలేము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అంటే ప్రసంగి చెబుతున్నాడు, నీ యవ్వన కాలమును సంతోషపడుము, నీ యవ్వన కాలమును నీ హృదయం సంతృష్టిగా ఉండలేము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్నార్థకం అనమాట. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చుకున్నని జ్ఞాపకం తెచ్చుకున్నాను. అంటే మన ఇష్టానుసారంగా జీవించమని చెప్తున్నాడు. కాకపోతే ఇవన్నీ తీర్పులో వస్తాయని కూడా చెప్తున్నాడు. మన ఇష్టానుసారంగా జీవిస్తాం సరే, ఇవన్నీ తీర్పులో వస్తాయని చెప్తున్నాడు. అందుకని మీ హృదయం నుండి వ్యాపకం తొలగించుకోను, నీ దేహం చెరుపుదాన్ని తొలగించుకోను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే. అంటే చెప్తున్నాడు ప్రసంగి, దుర్దినములు రాకముందే ఈ జీవితం నాకు విరక్తి కలిగిందని అనే మనకి ఆ ఫీలింగ్ రాకముందే, తేజస్సినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్మకముందే, నా వాన వెలిసిన తర్వాత మేఘం మళ్ళా రాకముందే, నీ బాల్యదనం అంటే మన బాలుడు అని కాదు, మన యవ్వన దశలోనే, మన వృద్ధాప్యంలో వచ్చి మనం దేవుడి వరకు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. మన అదే చెప్తున్నాడు, బాల్య దశలు అంటే నీ యవ్వన దశలోనే వచ్చి దేవుడి వరకు పాటుకోమంటున్నాడు. అలాగే ఆ దినమున ఇన్ని కావాలి వారు పొందుతారు, బలిష్ఠులు పొందుతారు, విసురు పొద్దుమంది ఎవరి చేత పని సాధించుకుందరు. ఇంటిలో ఉన్న చెప్పుకోరు కానలేకుందరు, తిరగటి వాళ్ళు కొని తగ్గిపోరు, వీధి తలుపులు మూయబడును, పెట్టె యొక్క కోతను పొగలేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదం చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు, ఎత్తు చోట్లకు భయపడతారు, మార్గం లేని భయంకరమైనవి కనబడును, బాధవృక్షములు పువ్వులు పూయను, మిడతలు పొరుగుగా ఉండను, పొడసర కాయలు పొగులను, యావైనా ఒక నిత్యమైన ఉనికి పట్టును పోతున్నాడు. వారిని వెళ్తాం ప్రారంభించున్నాడు. వీధుల్లో తిరుగుతుడు, వెండి త్రాడు పోవును, బంగారు వెండి పగిలిపోవును, దారయుద్ధమును పగిలిపోవును, బావు యొక్క చక్రం పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరలా చేరును. ఇక్కడ వెండి త్రాడు అంటే వెన్నుపోస వెళ్ళిపోని అంటాడు దేవుడు. అలాగే మన బంగారు కింద పగిలిపోవనంటే మన మెదడు పగిలిపోతుంది. అలాగే దారవద్దకుండా పగిలిపోవనంటే మన ఊపిరితిత్తులు పగిలిపోతాయి అన్నమాట. భాగవత చక్రం పడిపోతుందంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇవన్నీ జరగక ముందే ఈ యవ్వన దశలోనే దేవుడిని నమ్ముకోమని దేవుడు చెప్తున్నాడు. అలాగే మన 12 అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసి